India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. ఎస్ జనసేన పార్టీ అయితే సినీ రంగం నుంచి కూడా ప్రజాసేవ పైన ఇంట్రెస్ట్తో పార్టీ స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్ నియోజకవర్గ వారీలుగా కూడా తనని అభిమానించేటువంటి వ్యక్తులతో పాటు అక్కడ ప్రజాసేవ అదేవిధంగా ఇంట్రెస్ట్ కలిగినటువంటి వ్యక్తుల్ని ఇన్ఛార్జీలుగా పెట్టి ప్రస్తుతం రానున్నటువంటి ఎన్నికలకి అభ్యర్థుల వేటతో టీడీపీతో పొత్తుల్లో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తిరుపతికి సంబంధించి సామాన్య కుటుంబం నుంచి ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా ఉండి ప్రస్తుత జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కిరణ్ రాయల్ మనతో ఉన్నాడు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన అతను ఏం చెప్తాడో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ముందు మెగాస్టార్ గారు పెట్టారు పార్టీ ప్రజారాజ్యం అని చెప్పి, ఆయన యువరాజ్యానికి మీ నాయకుడు అధ్యక్షుడిగా ఉన్నాడు. కొన్ని పరిణామాల అనంతరం తిరిగి బయటకు వచ్చేయడం జరిగింది, పార్టీ విలీనం చేసేసారు, అంతా అయిపోయింది. తిరిగి జనసేన పార్టీతో మళ్ళీ ప్రజాసేవ చేయాలని వచ్చారు. ఇదంతా నడిచినటువంటి చాప్టర్, అందరికీ తెలిసినటువంటి చాప్టర్. ఒక శాఖ ముగిసినట్టు ప్రస్తుతం చాలా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలకు కూడా దగ్గర సమయం పట్టేటువంటి పరిస్థితి. ఇన్ని గతంలో పోటీ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక సీటు తప్ప ఎక్కడ గెలిచినట్టు మీ అధినాయకుడే కూడా గెలవనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి? కనీసం ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా జనసేనని? సార్, మీకు ఆర్టీవీ ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, జనసేన పార్టీ నమ్మాల్సిన పరిస్థితి కాదు. ఈ రాష్ట్రానికి జనసేన పార్టీ చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు గతంలో ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు అనేక ఇబ్బందులు చూసాం. రాజకీయం ఎలా ఉంటుందో నేర్చుకున్నాం. 18 మంది ఎమ్మెల్యేలు గెలిచి తర్వాత వాళ్ళ కాంగ్రెస్లో వెళ్ళిపోవడం, కొంతమంది విలీనం చేయమని చెప్పి ప్రజలు పెట్టడం, చిరంజీవి లాంటి వ్యక్తి అయినా భయపడిపోయి పార్టీని విలీనం చేసి తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో బట్టి కాంగ్రెస్ రావడం, రాజశేఖర రెడ్డి చనిపోవడం, ఇవన్నీ ఒక శాఖం అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక్క రాక్షస పరిపాలనని ఎదుర్కోవాలన్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, ఇంకా అనేక పార్టీలు కలిసి వచ్చినా ఇక్కడ రాష్ట్రం బాగుండాలి. కాబట్టి జనసేన పార్టీ భవిష్యత్తు పార్టీ. ఇక్కడ పార్టీలు మీరు చూసారు, మా పార్టీలో కోటీశ్వరులు, రాజకీయ వారసులు ఎవరు లేరండి. నాలాంటి సామాన్యులే. ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వచ్చిన మా పార్టీలో 90% మంది ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అలాంటి వాళ్ళని ఎన్నుకున్నారు. రబ్బర్ చెప్పులు వేసుకుని అసెంబ్లీ పంపిస్తా అని చెప్పాడు. పంపిస్తాడు, ఈరోజు ఖచ్చితంగా పంపిస్తాడు. ఎందుకంటే మనం ఒక సామెత తీసుకుందాం. ఒక పేషెంట్ బెడ్ మీద చనిపోయే సమయంలో ఉన్నప్పుడు అతను బతకాలన్నప్పుడు ఏ మందు వాడితే బతుకుతాడో ఆ మందు వాడాలి. ఈ మందే ఫలానా మందే వాడితే బతుకుతాడని చెప్పన్నాడు. అవసరాలు బట్టి రాజకీయాలు పొత్తులు ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రం చచ్చిపోతుంది. రాష్ట్రాన్ని బతికించినప్పుడు ఏ పొత్తులు అవసరం ఆ పొత్తులు పెట్టుకుంటాం. రాష్ట్రం బాగుండాలి, జనసేన పార్టీ అట్టడం ఎదగాలి, నాయకులు మేము ప్రజాసేవ చేయాలి, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చూడాలన్నప్పుడు జనసేన పార్టీ ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఒకడే స్థాపించిన జనసేన పార్టీ 10 ఏళ్ల కాలంలో 6 లక్షల మంది మెంబర్షిప్ ఉన్న పార్టీ ఈరోజు ఏ పార్టీకి లేదు. అనేక యువత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పోతే లక్షల జనం వస్తున్నారు. వాళ్ళందరినీ ఓటర్లకు మలుచుకోవాలి. ఒక మంచి నాయకుడు. కాబట్టి జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్రానికి చాలా అవసరం. రైట్. మీ వ్యక్తిగత విషయాల గురించి కొద్దాం. అంటే రాజకీయాలు దగ్గర పడుతున్నాయి కాబట్టి మీరు టికెట్ రేస్లో ఉన్నారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే, రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులకి అందరికీ కూడా. సో ఏంటి పరిస్థితి? చాలా పోటీ నెలకొంటుంది మీ పార్టీలోనే. అసలు జనసేనకి టికెట్ కన్ఫామ్ అవుతుందా? తిరుపతిలో జనసేనకి సీట్ కన్ఫామ్ అయిన తర్వాత కిరణ్ రాయల్కి కన్ఫామ్ అవుతుందా? కిరణ్ రాయల్కి కన్ఫామ్ అయిన తర్వాత టీడీపీ సపోర్ట్ చేస్తుందా? ఈ మూడు అన్ని అనుసంధానమైనటువంటి క్వశ్చన్. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు తిరుపతిలో టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉందండి, బలమైన పార్టీ. అట్ టైం జనసేన కూడా బలమైన పార్టీ. తిరుపతిలో మేము కూడా మంచి యూత్ ఉన్నారు, మంచి మాకు పాపులేషన్ ఉన్నారు. సర్వే చేసి తిరుపతి జనసేన పార్టీ గెలుస్తుంది, రాయలసీమలో ఫస్ట్ ప్లేస్. ఇక్కడ మేము పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. నేను ఇన్ఛార్జ్గా వచ్చి 4 ఏళ్ళు అయింది. దాని ముందు ప్రజారాజ్య పార్టీ, తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పుడు కష్టపడుతున్నాం, అందరూ చేస్తున్నాము. ఖచ్చితంగా ఆశించిన తప్పు కాదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఆశిస్తున్నారు చాలామంది. అంటే గతంలో వాళ్ళు 2-3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు ఇక్కడ తిరుపతిలో. జనసేనకు అవకాశం లేదు, ఈసారి అవకాశం ఉంది. కాబట్టి జనసేనకు ఒక అవకాశం ఇవ్వమని కళ్యాణ్ గారు అడిగాం. ఆయన చంద్రబాబు గారితో మాట్లాడతారు. ఇద్దరు నాయకులు కూర్చొని డిసిషన్ తీసుకొని అభ్యర్థిని ప్రకటిస్తారు. నేనైతే రేస్లో ఉన్నా, నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు
నచ్చి రాజకీయాలకు వచ్చాం. అసెంబ్లీకి పోవాలని ఆలోచన మాకు ఉంటుంది, అసెంబ్లీలో ఫైట్ చేయాలి మాకు ఉంటుంది, తిరుపతి సమస్యలు అనేక సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలి కోరిక ఉంది కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. లేదు పవన్ కళ్యాణ్ గారు కుదరదు కోరిక ఇస్తారంటే ఆయన ఎవరికి ఇచ్చుకొని పని అయితే చేస్తాం. కోరికతో ఉంది, అసెంబ్లీకి పోవాలని కోరిక ఉంది. ఎందుకు చెప్తానంటే నందిగాం సురేష్, ఒక అనిల్ కుమార్ యాదవ్, ఒక గురుమూర్తి, ఒక హిందూపూర్ ఎంపీ, ఇంకా తలంనేరు ఎమ్మెల్యే, పూతలపట్టు ఎమ్మెల్యే, వీళ్ళందరూ వైసీపీలు ఎవరండి? వాళ్ళంతా కామన్ మ్యాన్స్. అనేక కేసులు ముద్దాయిలు. వాళ్ళే ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసుకునేప్పుడు జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు చేసుకోరు ఎందుకు అనుకుంటారు మీరు? వాళ్ళు అసెంబ్లీకి పోయినప్పుడు మేము ఎందుకు పోలేము? క్లియర్ కట్ ఉన్నాం. మేము ప్రజాసేవ చేస్తున్నాం, అనేక రక్తదాన కార్యక్రమాలు చేసాం, అనేక సేవా కార్యక్రమాలు చేసాం, ప్రజల్లో ఉన్నాం, తప్పు లేదే. వాళ్ళ అసెంబ్లీకి పోయినప్పుడు మేము అసెంబ్లీకి పోవడం తప్పు కాదు. కాబట్టి కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, మీలాంటి వ్యక్తుల్ని అసెంబ్లీకి తీసుకెళ్తానని చెప్పారు. ఆ హోప్స్తో ఉన్నాం. ఖచ్చితంగా మాకు సీట్ వస్తుంది జనసేన తిరుపతిలో. టీడీపీ వాళ్ళు మాకు కలిసి పనిచేస్తారు. లేదు కొన్ని కారణాల రీత్యా టీడీపీకి పోయినా మేము మనస్ఫూర్తిగా పనిచేస్తాం. ఎందుకంటే తిరుపతిలో భూమన కుటుంబాన్ని ఓడించాలని కంకణంగా ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఆ ప్రజలతో పాటు మేమందరం కూడా కలిసి పనిచేయబోతున్నాం. అంటే మీ పార్టీలో కూడా ఇంకా ఆశావాహులు ఉన్నారు కదా? ఆశావాహులు ఉండొచ్చు, తప్పేముంది. ఎవరైనా సీట్లు అడగచ్చు, ఎందుకంటే ఎవరు ప్రయత్నం వాళ్ళది. ఎందుకంటే జనసేన పార్టీలు ఏమైపోయిందంటే కామన్ మ్యాన్ పాలిటిక్స్ చేస్తా అన్నప్పుడు ప్రతి ఒక్కరు అడుగుతారు. ఇప్పుడు నేను పోటీ చేయొచ్చు, నేను పోటీ చేయొచ్చు, 10 మంది 4 వెనకాల జనం ఉంటే పోటీ చేసి అడుగుతారు. కానీ సర్వేలు ఉంటాయి, ఎలక్షన్ చేయాలి, కెపాసిటీ కావాలి, మనీ, మ్యాన్ పవర్ అన్నీ కావాలి, అన్నీ చూసే సీట్ ఇస్తారు. ఈసారి మాత్రం 2019లో చేసిన తప్పులు చేయం. అంటే వ్యక్తిగత సంబంధాలు కూడా ఇక్కడ కొద్దిగా దోహదపడతాయి. పవన్ కళ్యాణ్ గారితో మీకు ఉన్నటువంటి వ్యక్తిగత 100%. కళ్యాణ్ గారికి నేను 22 సంవత్సరాలు తెలుసు, ఖుషి సినిమా అప్పటి నుంచి. కళ్యాణ్ గారు నాకు ఎప్పుడు కలిసినా కూడా నాకు ధైర్యం చెప్తున్నాడు. నా మీద అనేక కేసులు ఉన్నాయి, 32 కేసులు ఉన్నాయి నా మీద. అనేకసార్లు జైలుకు పోయి ఇచ్చాను నేను, అనేకసార్లు స్టేషన్లో పోయి ఇచ్చా. ఇప్పుడు కూడా నెలలో సగం రోజులు కోర్టులో గడిపేస్తాను సగం జీవితం నేను. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అన్నీ తెలిసినప్పుడు ఆయన నేనున్నా నీకు ధైర్యంగా పో ముందుకన్నాడు. కాబట్టి వ్యక్తిగతంగా కళ్యాణ్ గారితో నేను బాగుంటాం కాబట్టి నాకు మంచి చేస్తాను ఆశిస్తున్నాను. నాకు ఆయన చేయాలని ఆలోచన ఆయనకు కూడా ఉంది కాబట్టి కొన్ని రాజకీయ కారణాలు ఏమంటే తర్వాత సంక్రాంతి తర్వాత చూసుకుందాం. ఇప్పుడైతే నేను యాక్సిడెంట్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాను, నేను పోటీ చేయాలనుకుంటా సార్ అన్న. ఆయన అన్ని సర్వేలు చూస్తున్నాడు. ఖచ్చితంగా మా కాన్సెప్ట్ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలిపించుకోవాలి, అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి దించాలి. దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తాం. లేదు ఒక అటు ఇటు ఉన్నా కూడా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటాం. అంతేగాని అలిగిపోవడాలు, గొడవలు చేయడాలు ఇవన్నీ ఎందుకు చేయమంటే మా పార్టీ, మా నాయకుడు, మా ఇంట్లో కుటుంబం పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మేము ఆయన అడ్జస్టబుల్, ఒక అన్నదమ్ములు గొడవలు జరుగుతాయి కాబట్టి ఇట్లాంటివి కామన్గా ఉంటాయి. ఖచ్చితంగా 100% సీటు మాకు వస్తుంది జనసేనకి. నాకే ఇస్తారని ఆశిస్తున్నాను. తర్వాత మార్గాలు మారితే చెప్పలేము. కిరణ్ రాయల్కి సీటు కన్ఫర్మ్ అయితే మీ పార్టీలోనే ఒక వర్గం మీ పైన వ్యతిరేకత, అంటే మీకు సపోర్ట్ చేయడం పక్కన పెడితే మీ పైన ఆరోపణలు వాళ్ళే సృష్టించడం కానీ, బ్యాక్గ్రౌండ్గా దాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నాలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి వినికిడి. ఎవ్రీథింగ్ రెడీ అండి. ఎందుకంటే ఈసారి ఓట్లు ప్రజలేస్తారు, నాయకులు కాదు. నాయకుల ప్రభావం కొంతవరకే ఉంటుంది. ఒక్కసారి ఈసారి ప్రజలు జనసేనకి ఓటేయాలి. ఎందుకంటే ఇదే తిరుపతిలో పుట్టా, ఇదే తిరుపతిలో పెరిగా. నేను 4 ఎలక్షన్లు చేశా. నాకు ప్రతి సందు తెలుసు, ప్రతి గల్లీ తెలుసు, ప్రతి ఓడు తెలుసు, ప్రతి వీధిలో తెలుసు. నాకు తిరుపతిలో ఉన్న 50 డివిజన్లో సగం మందికి పైగా నాకు తెలుసు. 10% మంది పైగా నా బంధువులు ఉన్నారు తిరుపతిలో. నేను ఇక్కడే కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ చేసుకోగలను. ఎవరో నాయకులు రిక్వెస్ట్ చేస్తా, వాళ్ళని అవకాశం వచ్చినప్పుడు సపోర్ట్ చేయండి అని చెప్తా. వాళ్ళు చేస్తే మంచిది, చేయకపోయినా మంచిది. చేస్తే మంచిది, చేయకపోయినా మంచిది. ప్రజలైతే మా వెంటున్నారు, ప్రజలు ఓట్లు వేస్తారు. నాయకులు కూడా మారుచుకుని ప్రయత్నం చేస్తాం. అవకాశం నాకు కల్పించారు, మీరు చేయండి అని చెప్తా. లేదు వాళ్ళు కుదరదు కాదంటే కూడా ఎవరినైతే భంగపడే అవసరం అయితే నాకు లేదు. ఖచ్చితంగా కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని చూసి ఓట్లేస్తారు. అంటే వాళ్ళు సంసిద్ధమైనటువంటి ఆరోపణలు మా చెవికి ఇప్పటికే వినిపించాయి. దాన్ని ఎప్పుడైనా మీరు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడే అడగాలని ఫిక్స్ అయ్యారు. వాళ్ళు దాన్ని ఆరోపిస్తారు, దాన్ని క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైనే ఉంటుంది. కాబట్టి కిరణ్ రాయల్ లోకల్ కాదు, తిరుపతి స్థానికుడు కానే కాదు, సామాజిక వర్గంగా అసలు బలిజనే కాదు అని చెప్పుకొని తిరుక్కుంటున్నాడు. ఇప్పుడు నా మీద ఆరోపణలు ఏంటంటే ఏం కావాలండి? అవినీతి కేసులు ఉండాలి, అవినీతి చేయట్ల, అక్రమాలు లేవు. కొత్తలో కొన్ని చెప్పారు, కొండపైన టికెట్లు అమ్ముకుంటా అని చెప్పారు. సరే నిరూపించండి, నిరూపించలేదు. కిరణ్ రాయలు వాళ్ళని వీళ్ళు వేధించారని చెప్పారు, నిరూపించండి, నిరూపించలేదు. ఒక మనిషి ఎదిగేటప్పుడు వారి మీద 100 మాట్లాడతారు. నేనే తిరుపతిలో 82లో పుట్టాను. 87లో ఆదర్శ విద్యాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. అప్పట్లో తిరుపతి సీట్, నా సర్టిఫికేట్స్ ఉన్నాయి. అప్పట్లో తిరుపతి సీట్ దొరకకపోతే పి గురువారెడ్డి గారు స్కూల్ ప్రిన్సిపల్ చైర్మన్, ఆయన చెప్పి మనం రికమెండ్ చేసి తీసుకున్నారు. ఇదే తిరుపతిలో 10th కంప్లీట్ చేసిన. కొన్ని అనేక సమస్య కారణంలో ఇంటర్ కాలేజీకి పోయి కాలేజ్ ఆగిపోయాం. ఇదే తిరుపతిలో ప్రతి రాజకీయ 2004
2002లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 16వ వార్డు 22వ వార్డుకి నేను పనిచేశాను. ఆ రోజు రాయల్ యూత్ని స్థాపించాం. 97లో రాయల్ యూత్ స్థాపించిన వ్యక్తులు నేను భాస్కర్ సాయి ఇంకా అనేక మంది శ్రీధర్ అన్న మేమంతా కలిసి రాయల్ యూత్ స్థాపించాం. ఆ రోజులు 97. అప్పుడు నాకు తెలిసి ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరు లేరేమో. ఇప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు, నన్ను కామెంట్ చేసే వ్యక్తులు ఎవరు కూడా ఆ రోజు రాజకీయాల్లో లేరు. నేను ఆ రోజు రాజకీయాల్లో 97లో 2002లో మున్సిపల్ ఎన్నికలు చేశాను. శంకరెడ్డి గెలిచాడు. అప్పుడు బచ్చల కర్ణ చేశాను. మేము 16వ వార్డు బచ్చల కర్ణ గెలిచాడు వైస్ చైర్మన్గా. నేనే చేశాను. ఓపెన్ చెప్తాను. 2004లో ఎన్వి ప్రసాద్ చేశాను. ఎన్వి ప్రసాద్ ఓడిపోయాడు. 2009 ప్రజారాజ్యం చేశా. 2014 జనసేన చేశా. 2019 జనసేన చేశా. ఇప్పుడు జనసేన అభ్యర్థిగా నేను అడుగు, తప్పేం లేదు. ఈడే పుట్టా ఈడే పెరిగా. ఇప్పుడు అట్టే మాట్లాడు. గతంలో వెంకటరమణ మాట్లాడాడు. వెంకటరమణ కడప జిల్లా అనేసి. వెంకటరమణ సామాజిక బలిజే కాదన్నాడు. గెలిచాక అందరూ పరిగెత్తలే దగ్గరికి. రాజకీయంగా రకరకాలుగా ఉంటాయి. ఏదో ఒక విమర్శ చేయాలనేసి. విమర్శ కాదు, ప్రజలకి మనం అందుబాటులో ఉన్నామా లేదా, పిలిస్తే పలుకుతానా లేదా, ప్రజల సమస్య వస్తే పోలీస్ స్టేషన్ కానీ ఆర్డీఓస్ కానీ ఎంఆర్ఓస్ కానీ ఎక్కడైనా సరే వచ్చి పోరాడగలుగుతాను లేదా, అవి చూసి ఓట్లేస్తారు జనం. వాడు క్యాస్ట్ కాదా లేకపోతే వాడుకో కులమా చూడరు. నేను ఒరిజినల్ బలిజోడు పుట్టిన కాపు బలిజోడిని, రాయలని పెట్టుకుని ఏకైక మొగోడిని ఈ తిరుపతి ఫస్ట్ నేనే పెట్టుకుంది. నన్ను చూసి అందరూ పెట్టుకున్నారు. ఈరోజు 97లో రాయల్ యూత్ స్థాపించి రాయలను పెట్టుకుని ఏకైక మొగోడిని నేను. తర్వాత శ్రీధర్ చిత్తూరు ఒక 5-6 మంది మేము స్థాపించిన వ్యక్తులు నేను ఉన్నాను. ఆ రోజు 97లో ఆ రోజే మేము కులానికి ప్రాధాన్యత ఇచ్చాము కాబట్టి పెట్టుకున్నాము. ఇప్పుడు ఎవరో వైసీపీలో కొంతమంది పేటీఎం గాళ్ళు ఏదో మాట్లాడాలి కదా మాట్లాడేసి కుదరదు. ప్రజలు చూస్తున్నారు. కులానికో మతానికో ఓట్లేసే పరిస్థితి లేరు. 100% నేను తిరుపతిలో పవన్ కళ్యాణ్ ఆశీస్సులు కానీ ఇచ్చి సీట్ ఇస్తే 100కి 70 గెలుస్తాను. కిరణ్ రాయలు ఈ విధంగా మాట్లాడతాడు. సీట్ ఇచ్చినా లేకపోతే ఇటు అధికార పార్టీకి ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి వెనకాల ఒక చేయిలాగా ఉంటాడు కిరణ్ రాయలు అనే మాటలు కూడా ఎక్కువగా అనిపిస్తుంది. చెప్తారు కరుణాకర్ రెడ్డి వెనకాల అవినీతి ఉన్నా అని చెప్పేసి 100 చెప్తారండి. ఒకటి చెప్పేదా, ఒకవేళ నేను వాళ్ళు చేయిలాగా ఉంటే నా మీద కేసులు ఎందుకు పెడతారు? మీకు చాలా విషయాలు ఇబ్బంది పెట్టారు. మీకు తెలుసు తెలియదు, నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. నా వ్యాపారాలు ఆపిచ్చేశారు. నాకు షాపులు ఉన్నాయి, షాపులు ముప్పించారు. నాకు చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాలు ఆపిచ్చారు. ఇప్పుడు నిజంగానే వాళ్ళతో బాగుంటే నాకు ఈరోజు నా స్థాయిలో ఉండదు. ఈరోజు నా స్థాయిలో ఉండదు, వేరే స్థాయిలో ఉంటుంది. నేను కేవలం ఒక రూమర్ రాజకీయాలు చేయాలప్పుడు నా మీద ఏ గంజాయి కేసు, బంగా కేసు, డ్రగ్స్ కేసు లేనప్పుడు ఇలాంటి రూమర్లు తీసుకొస్తారు. అవన్నీ కేర్ కూడా చేయను. నిజంగానే కరుణాకర్ రెడ్డితో వాళ్ళ కుటుంబంతోనే బాగుంటే, వ్యక్తిగతంగా బాగుంటే ఈరోజు నా మీద పెట్టిన కేసులు ఎవరు పెట్టారు? ఇప్పుడు ధర్మారెడ్డి పెట్టాడు, కరుణాకర్ రెడ్డి పెట్టాడు, రోజా పెట్టింది, భాస్కర్ రెడ్డి పెట్టింది. అంతా నాకు మీద కేసులు పెట్టిన వాళ్ళే కదా. ఎందుకు పెడతారు కేసులు? వ్యక్తిగతంగా నేను టార్గెట్ చేసి తిట్టిస్తారా? నేను కరుణాకర్ రెడ్డి నన్ను వ్యక్తిగతంగా బాగుంటే ఈ తిరుపతిలో వైసీపీలో సంబంధించిన పేటీఎం గారు రోజు ప్రెస్ మీట్ నేను చెప్తారు. ఒక మాట చెప్పడం, రే కిరణ్ పనోడు చెప్పడం ఎందుకు? అవన్నీ రాజకీయ కుట్ర. ఎలక్షన్ టైం వచ్చేసరికి రాజకీయంగా ఒక ముద్ర, ఒక గుడ్డగాల్చి మొఖాన్ని వేస్తే తొడుచుకొని వస్తారు లేనేసి. ఆ ఎన్ని గుడ్డలు గాలి చేసినా నాకేం కాదు. నేను ఇదే తిరుపతిలో పుట్టా, ఇదే తిరుపతిలో పెరిగా. ప్రతి చదువు తెలుసు, ప్రతి గల్లీ తెలుసు. ఈరోజు రాజకీయం చేసే నాయకుల్లో ఎవరికి కూడా తిరుపతిలో నాకు తెలిసినంత లాబింగ్ లేదని చెప్పి ఓపెన్గా చెప్తున్నా. సో ఒకవేళ టికెట్ కన్ఫామ్ అయింది అనుకోండి, అతి సామాన్యమైనటువంటి కుటుంబము, ఇప్పుడే చెప్పారు ఉన్న వ్యాపారాలు కూడా క్లోజ్ అయిపోయిన పరిస్థితి, డబ్బులు కావాలి. కొన్నిసార్లు ఎలక్షన్కి డబ్బు అవసరం లేదు, అవన్నీ జరిగేయడం జరుగుతాయి. డబ్బే పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు, 40 లక్షలు పెట్టుకుని ఎలక్షన్ చేసేవాడు కావాలన్నాడు. 40-50 లక్షలు అయితే పెద్ద సమస్య ఏం కాదు. ఎలక్షన్ కావాల్సిన ఎలక్షన్ సీట్ వస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. నీలాంటాడు, నా ఫ్రెండ్స్ లాంటి తలా చేస్తారు. నాకు మంచి మిత్రులు ఉన్నారు. నాకు ఇండియా లెవెల్లో మిత్రులు ఉన్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నాకు ఇండియా లెవెల్లో నాకు సీట్ వస్తే కోట్లు పెట్టేవాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కోట్లు పెట్టేవాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఎందుకంటే నన్ను ఒక స్థాయిలో చూడాలని చెప్పి చాలామంది కోరిక ఉంది. వాళ్ళంతా నా వెనకాల ఉన్నారు. నేను చూపిస్తా. ఊరికే నేను చెప్పడం కాదు కదా. ఈరోజు ఈ స్థాయికి నేను ఒక 0 స్థాయి నుంచి ఈ స్థాయికి నేను వచ్చానంటే నా వెనకాల ఎంత సపోర్ట్ ఉందో ఆలోచించండి. ఆ సపోర్ట్ అంతా కూడా రేపు నాకు సీట్ వస్తే 100% నా గెలుపుకు వాళ్ళు డబ్బులు పెడతారు, కృషి చేస్తారు. ఎంత అవసరం ఎలక్షన్కి అంత రెడీగా మేమైతే పెట్టుకొని దిగుతున్నాం. ఏంటి మంత్రి రోజాకి మీకు వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏమన్నా ఉన్నాయి? ఆర్థిక లావాదేవీ ఆస్తి తగాదాలు ఉన్నాయి నాకు ఆమెకి. నా ఆస్తి ఆమె కాజేసింది లేదంటే ఏదండి కామన్. ఏమంటే ఆవిడ నోరు దురిసిక్కువ. పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడితే నేను ఒప్పుకోను, ఎవరు మాట్లాడినా ఒప్పుకోను, నా కుటుంబ సభ్యులు మాట్లాడినా ఒప్పుకోను. పవన్ కళ్యాణ్ గారిని రోజా మాట్లాడింది, చాలాసార్లు కామ్గా ఉన్నాం. తను మా జిల్లా మంత్రి. ఈ జిల్లాలో నేను ఒక ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార ప్రతినిధి అనుకోండి, ఇన్ఛార్జ్ అనుకోండి, ఒక జనసేన పాపులర్ అనుకోండి, నేను మాట్లాడకపోతే నాకు ఆనందం కాదు.
మా నాయకుని తిట్టినని విమర్శించకపోతే నాకు ముద్ద దిగదు, కాబట్టి తిడతాను, కేసులు పెట్టించుకుంటాను, దాడులు చేస్తాను, నా ఇష్టం ఏమవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు మాట్లాడినా ఒప్పుకోనండి. అది రోజా కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ మాట్లాడితే వాళ్ళకి రివెంజ్ ఇచ్చే వరకు నేను నిద్రపోను. ఇప్పుడు కొత్తగా ఇంకో పార్టీ ఏర్పడింది, భారతీయ జనసేన పార్టీ అని చెప్పి విత్ బకెట్ గుర్తుతో మీలాగే రాష్ట్రంలో పోటీ చేయడానికి సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు కన్ఫ్యూజన్కి గురవరా? ఖచ్చితంగా అవుతారు. అది మనం తీసుకెళ్ళాలి జనాల్లోకి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చూస్తే భయపడతా ఉంది. ఊరికి మాకు జనసేన పార్టీ భయం లేదన్నప్పుడు ఎందుకు ఈ డ్రామాలు ఎందుకు? భారతీయ జనసేన పార్టీ పెట్టడం ఎందుకు? దానికి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేరు పెట్టడం ఎందుకు? బగిట్టో చొంబో తేవడం ఎందుకు? ఆ బగిట్లో కొడతారు జనాలు. కరెక్ట్ కాదు అది. రాజకీయాల్లో రేపు మేము కూడా చేయగలుగుతాం. ఫ్యాన్ సింబల్లో ఏదో ఒకటి తీసుకొస్తాం, కీ చైన్ తీసుకురావడమో ఏదో చేస్తాం. రాజకీయాన్ని ఉన్నతంగా చేయాలి. ఆ పార్టీ ప్రభావం మా మీద ఏముండదండి. అసలు కేర్ చేసే అవసరం లేదు. గాజు గ్లాస్ గుర్తుకి సైకిల్ గుర్తు జనం ఓటైపోతారు. ప్రభావం ఉండకపోవచ్చు అనేది కాదు సమస్య, ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. ఆ ప్రజలు కన్ఫ్యూజన్ కాకుండానికి మేము అనేక సోషల్ మీడియా కానివ్వండి, ప్రెస్ మీడియా కానివ్వండి, పబ్లిక్లో ప్రచారంలో కానివ్వండి, ఎక్కడ తగ్గకుండా నిద్ర లేచి గాజు గ్లాస్ గుర్తు ఓటేసే విధంగా పబ్లిక్ మేము తీసుకెళ్తాం. పబ్లిక్లోకి ఎవరు ఆయన భారతీయ జనసేన పార్టీ ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ అంట, వైసీపీ వెనకాల జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి పెట్టాడు. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి పెట్టిన గేమ్ అతను. ఇప్పుడు ఏముందండి, పవన్ కళ్యాణ్ పేరు ఎవరో ఆధార్ కార్డు తీసుకొని ₹1 కోటి, ₹2 ఇస్తే పార్టీ పెట్టించేస్తారు. పెట్టించి బకెట్ సింబల్ కూడా ఇచ్చేస్తారు. సమస్య ఏం కాదు. రాజకీయంగా అవన్నీ కూడా మేము పట్టించుకో పరిస్థితులు ఇంకా చాలా వస్తాయి. అనేక పార్టీలు వస్తాయి, అనేక కాపు కులాల పార్టీలు వస్తాయి, అనేక మంది నాయకులు పార్టీలు పెట్టబోతున్నారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలని జనసేన పార్టీ భయపడుతూ చేస్తున్న కుట్రలు. ఒక్కసారి ప్రజలు డిసిషన్ తీసుకున్నారు. ఈసారి జగన్ తప్ప అందరూ ఓట్లేద్దాం ఉన్నప్పుడు. కాబట్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా ఓటైపోతారు. ఈ బకెట్లు, ఈ చెంబులు, ఈ చాటలు మేము స్కేర్ కూడా చేయం. 2 సార్లు ఇప్పటికే మీటింగ్ అయింది. పొత్తుల తర్వాత 2 సార్లు మీ అధినాయకుడు అందరితో కలిసి మీటింగ్లు పెట్టడం జరిగింది. సీట్ల విషయం కానీ మాట్లాడగడం కానీ, లేదా ఆయనకి సముచిత స్థానం ఏదైనా కల్పిస్తామని చెప్పి ఆయన మీతో ప్రస్తావించడం కానీ ఏంటి? ఎక్కువగా ఇది ఈ 1 వీక్లోనే చాలా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎవరు గెలిచినా చంద్రబాబు సీఎం అనేది ఫిక్స్, ఇంకా పవన్ కళ్యాణ్ ఏమవ్వాలి అంటే జన సైనికులు ఎప్పుడు కూడా టీడీపీ జెండా భుజాన్ని వేసుకొని మోస్తూ ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి. మేము ప్రజల జెండా మోస్తున్నాం. ఇది కన్ఫ్యూషన్. ఈ కన్ఫ్యూషన్ జనాలకు ఉంది. నేను చెప్పాం కదా, చచ్చిపోయేది ఇప్పుడు ఒక పేషెంట్కి ఇప్పుడు మందు పోస్తే బతుకుతాడు. ఆ మందు ఇప్పుడు లేదు, మందు వచ్చేవారు వెయిట్ చేయడం, చచ్చిపోయినప్పుడు ఉన్న మందు పోయాలి. ఇప్పుడు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పంపించాలి, అధికారం మారాలన్నప్పుడు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాం మేము. ఆ ప్రయత్నంలో భాగమే జనసేన పార్టీ నాయకులు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ షేర్ చేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని మా అందరి కోరిక. భగవంతుని ఆశీస్సులు. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని అవకాశం ఉంది. అది ఎట్లా జరుగుతుందో ఎన్నికల తర్వాత తెలుస్తుంది. ఎన్నికలైతే కరెక్ట్గా రాయల్టీగా చేయాలని డిసిషన్ తీసుకున్నాం. జరిగిన తర్వాత మా కోరికలు జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తిని ఈ రాష్ట్రం పోగొట్టుకోకూడదు. అంటే ఎందుకు అడుగుతున్నా అంటే కీడించి మేలంచాలి అంటారు. ఒకటి, మీరు పొత్తుల్లో భాగంగా ఉన్నారు, కలిసి వెళ్తున్నారు, గెలిచిన తర్వాత మీ నాయకుడికి సముచితమైనటువంటి స్థానం లేని పక్షంలో అప్పుడు విభేదించి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి కదా. 2000 రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సఫర్ అయ్యేటువంటి పరిస్థితి. 2024 నుంచి 2034 వరకు 2 ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 10 కాలం పాటు ఈ పొత్తు దశాబ్దం ఉంటుంది. ఈ పొత్తు ఉంటుంది. ఏదో ఇంట్లో అన్నదమ్ములకు ఉన్న గొడవలు, చిన్న గొడవలు అన్నా కూడా కూర్చొని సర్దుమని సెట్ చేసుకుంటాం. రాష్ట్రం 10 ఏళ్ళు ఇద్దరు పొత్తులో రాష్ట్రం ఉంటే ఈ రాష్ట్రం మరో హైదరాబాద్, బెంగళూరుగా మారుతుంది. కాబట్టి అవన్నీ పట్టించుకుంటాం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కన్నా పెద్ద పదవి ఉంది. ప్రజల మనిషి అయినా ఆయన ఎక్కడికి పోయినా వేల మంది జనం వస్తారు, లక్షల మంది సెక్యూరిటీ ఆయనకి. ఆయన ముఖ్యమంత్రి పదవి ఏమైనా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన మా కోరిక ఆ కుర్చీలో చూడాలని మా అందరి కోరిక. కాబట్టి అది తెలుస్తానని ఆశిస్తున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో 10 ఏళ్ళు పొత్తు అవసరం రాష్ట్రానికని, ఆ పొత్తులో భాగంగా ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఆ పొత్తులో భాగంగా షేర్ ఉంటుందా, కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఉంటారా, అది ఏముందో కూర్చొని మాట్లాడతారు. అది పెద్దలు డిసిషన్ తీసుకుంటారు. 100% రాష్ట్రం బాగుండాలని చెప్పి కసి ఆయనలో ఉంది. ఆయన స్పిరిట్గా మేమందరం కూడా పనిచేస్తున్నాం. ఇప్పుడు టీడీపీలోకి చాలా జంపింగ్స్ జరుగుతున్నాయి వైసీపీ వాళ్ళందరూ కూడా. జనసేనలోకి ఎందుకు రావట్లేదు? జనసేన పార్టీకి ఒక సిద్ధాంతం ఉందండి, ఎవరిని పడితే వాళ్ళు చేర్చుకోం. మేము మాకు క్లియర్గా ఉంది, క్లారిటీ ఉంది. సీనియర్ రాజకీయ నేతలే కదా, కరెక్టే. కానీ వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇచ్చేవాళ్ళు సీట్ ఆశించి వస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆడ పోటీ చేస్తారు, క్లారిటీ రాలే మాకు. అలాంటప్పుడు వాళ్ళకి హామీ ఇవ్వలేము కదా. రండి, చేరండి, సముచిత స్థానం కల్పిస్తాం. గెలిచే గుర్రం అయితే ఖచ్చితంగా ఇస్తాం, లేదంటే వేరే ఆల్రెడీ చేస్తామని చెప్తున్నాం. అలా నచ్చినప్పుడు రావట్లేదు అంటున్నా. ఎందుకు జనసేన వైపు చూడట్లేదు అంటున్నా? చూస్తున్నారు.
మేము వెల్కమ్ పలకట్లేదు. ఓకే. ఎందుకంటే కళ్యాణ్ గారు మా లాంటి వాళ్ళు మేమంతా ఉన్నాం కదా, ఇలాంటి వాళ్ళు నా అన్యాయం జరిగిపోతుంది ఏమో ఆలోచనతో వాళ్ళని కొంచెం వాళ్ళకి ఇలాంటి వాళ్ళు అన్యాయం జరుగుతుందేమో అని ఎవరు గెలిచేవారో వాళ్ళు తీసుకుంటున్నాం. మా పార్టీ సిద్ధాంతం నచ్చి మాకు 25 సంవత్సరాలు జర్నీ చేసే వాళ్ళు మేము తీసుకుంటున్నాం రాజకీయాల్లో. మీరు అన్నారు ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు ఇంకా డిసైడ్ కాలేదంటూ. తిరుపతి అని కూడా ఒక టాక్ నడుస్తుంది. 100% తిరుపతి అయితే 1,00,000 మందితో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు పక్కా. తిరుపతిలో ఆయన అడిగాను, నేను కళ్యాణ్ గారిని చాలాసార్లు కలిసినప్పుడు ఒకటే చెప్తా, అన్న మీరు తిరుపతికి రండి అనేసి. ఎందుకంటే హైలీ ప్రోటోకాల్ ప్లేస్ ఇన్ ఇండియా. ఢిల్లీకి ఎంత ప్రాముఖ్యత ఉందో తిరుపతికి ఎంత ప్రాముఖ్యత ఉంది. తిరుపతి ఎమ్మెల్యే అంటే ప్రపంచమంతా చూస్తుంది. తిరుపతి ఎమ్మెల్యే అంటే అది బలం వేరు. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి ఎమ్మెల్యే అంటే క్రేజ్ వేరు. ప్రధానమంత్రి రాష్ట్రపతికి ఉన్నంత వాల్యూ తిరుపతి ఎమ్మెల్యేకి ఉంటుంది. కాబట్టి ఆయన లాంటి వ్యక్తిగా పోటీ చేస్తే కథ మజా వేరు. కాబట్టి ఆయన పోటీ చేయమని అడిగాను నేను. ఆయన చిరునూరు 3 సార్లు నవ్వాడు. సర్వే జరుగుతోంది. భీమవరం, తిరుపతి, గాజువాక, పిఠాపురం అంటే సర్వే జరుగుతోంది. తిరుపతికి గెలుస్తామని వచ్చింది. ఆయన పోటీ చేస్తాంటే దాని నుంచి అదృష్టం మాకు ఇంకేం లేదు. మేము కష్టపడి చేసి ఆయన గెలిపిస్తాం 80 నుంచి 1,00,000 మెజార్టీతో. మళ్ళీ కిరణ్ రాయ్ నామినేటెడ్ పోస్ట్కి వెళ్తాడా? తర్వాత ఆయన చూసుకుంటాడు మా భవిష్యత్తు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆయన బాగుంటే మేము బాగుంటాం కదా, మేమే అడిగిపోతాం. ఆయన బాగుంటే ఇంకా మాదే కదా, ఆటోమేటిక్గా నువ్వు వెళ్ళిపోతుంది. ఇంజన్ బాగుంటే రైలు పట్టాలకి వెళ్తూ ఉంటుంది. ఇంజన్ని సెట్ చేసుకో బాధ్యత మాది. ఆ ఇంజనే మా నాయకుడు. ఎలా ఉంది తిరుపతి పరిస్థితి? తిరుపతి జనసేన టీడీపీ అలయన్స్లో మేము పెద్ద విజయం సాధించబోతున్నాం పక్కా. అభ్యర్థి ఎవరు అనేది ఇంకా 15 రోజుల్లో తెలుస్తుంది. ఎవరు అభ్యర్థినా కొంచెం అటు ఇటు ఉన్న కూర్చొని మాట్లాడి సెట్ చేసి ఎలక్షన్ పోతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో అది మొత్తం మీద అతి సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి తననే ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొని వచ్చినటువంటి తమ నాయకుడు ఖచ్చితంగా శాసనసభకి వెళ్ళేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తారు. లేదా తమ అధినాయకుడే ఇక్కడ నిలబడతానంటే కూడా తామందరూ చాలా సంతోషంగా కూడా ఆయన గెలిపించుకున్నటువంటి కార్యక్రమంతో ముందుకెళ్తూనే ప్రతిపక్షాన్ని ఇంటికి పంపించాలంటే పొత్తుల్లో ప్రజాశ్రేయస్సు కోసం ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా ప్రజాశ్రేయస్సు కోసమే రానున్నటువంటి 10 ఏళ్ళు పొత్తుల్లో ముందుకు సాగుతూ పవన్ కళ్యాణ్ గారిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో చూడడానికి తాము ఆశిస్తున్నాం. అది జరుగుతుందని కూడా భావిస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం తిరుపతి పరిస్థితులు అంతా బాగానే ఉన్నాయి. తనకు కూడా టికెట్ వస్తే నిజంగానే గెలిపించి పవన్ కళ్యాణ్కి దాన్ని గిఫ్ట్గా సమర్పిస్తారని చెప్పి కూడా చెప్తున్నారు తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయ్. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.